ఇక నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం. అసలు ఎవర్రా నువ్వు? నీ స్థాయి ఏంది? ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట 27 లక్షల మంది నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించాలి, ప్రతి కుటుంబంలో 2-3 పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రపంచంలో మన దేశంలో ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, కేవలం తెలంగాణ పబ్లిక్ స్కూల్ చెప్పి మన తెలంగాణ మాత్రమే ఉంది. నీ కళ్ళు దొబ్బినాయిరా? నీ కళ్ళకు పక్షవాతం వచ్చిందా? రాజు చూరా, ఇలాంటి వాళ్ళు చెప్పుతో కూడా తక్కువనే, ఆ చెప్పు శరమాస్తుంది. అరవింద్ గారిని చెప్పుతో కొడితే ఆ చెప్పు సిగ్గుపడుతుంది, నన్ను వీణెందుకు కొట్టామని చెప్పి. ఆ స్థాయి నీది. బ్రోకర్ నంబర్ 1, చీటర్ నంబర్ 1, లోఫర్ నంబర్ 1, దగాకోర్ నంబర్ 1, బట్టేబాజు నంబర్ 1 ఈ అరవింద్ గాడు. చీటింగ్లు చేస్తాడు, దగాకోరు పనులు చేస్తాడు, బట్టేబాజు పనులు చేస్తాడు, లత్కోరు పనులు చేస్తాడు. వీరికి ఏం బిర్తి ఇవ్వాలి? వీరికి ఏమి ఇస్తే మీ స్నేహితుడు వీడు? కాబట్టి అరవింద్ నువ్వు మాట్లాడే ముందు వార్డు మెంబర్కి ఎక్కువ ధర్మపురి అరవింద్ అనేవాడు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి. అనుకోకుండా అనుమానాస్పదంగా పార్లమెంట్ సభ్యుడు అయిండు. రాష్ట్రంలో భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో, కాంగ్రెస్ పార్టీ నాయకర్తల గుండెల్లో. నువ్వేంద్ర బాబు, నీ పత్రం లేనిది, నీ లెక్క లేదు, ఒరిజినల్ బ్రోకర్ నా కొడుకు నువ్వు. ఇక బ్రోకర్లు కూడా మాట్లాడుతున్నారు. బ్రోకర్లు పనిచేసి 2%, 3% తీసుకునే బ్రోకర్ అరవింద్ గారు మాట్లాడుతున్నాడు. బిడ్డ ఈసారి హైదరాబాద్ వచ్చి అనుకో, లేడీస్తో కొట్టుకొచ్చేసాను నేను. హైదరాబాద్ లో కాలు పెడితే చీపులతోని మహిళలతో కొట్టుచేసాను నేను. కొడుకు నీ గుండంతా 20 రూపాయలు మరిగిపోయాడు అనుకుంటావేమో. ఏదైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవరేం చేయలేరు. బిడ్డ తలుచుకుంటే హైదరాబాద్లో తిరుగుతావా, నీ నిజామాబాద్ చూస్తాం మేము కూడా. చీపుర్లు నీ వీపుల విరగాలే, చీపుర్లు నీ వీపుల విరగాలే, అది నీ స్థాయి. గుడ్డ లేదు పోతాం, గుడ్డలు తీసేసారి దంద వేసుకుని బియ్యం దంద వేసుకో, దంద ఆ బ్రోకర్ పని ఆ బియ్యం చేసుకో. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఒంటి మీద బట్టు ఉండకుండా కొత్తమని కాబట్టి చెప్తున్నాం. ముందే చెప్తాము, నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, గ్రామ పంచాయతీల నుండి వార్డు మెంబర్ స్థాయి కూడా నీకు కాదు. అనుకోకుండా అనుమానాస్పదంగా ఎంపీ అయినవు, స్థాయి తగ్గట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే పేపర్లు వేస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే యూట్యూబ్లో వస్తాం, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఎన్టీఆర్ టీవీలో వస్తామంటే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. కాబట్టి బ్రోకర్ అరవింద్, లోఫర్ అరవింద్
తాగుబోతు అరవింద్, తిరుగుబోతు అరవింద్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా, నాలుక ఉంది కదా, పండ్లు ఉన్నాయి కదా అని మాట్లాడితే చీపుర్లు నీ వీపులో విరుగుతాయి. మా మహిళా నాయకులు సిద్ధంగా ఉన్నారు నీ వీపులో చీపులతో కొట్టికే. సమయం ఇచ్చి కొడతాం బిడ్డ, సమయం చొప్పి కొడతాం. మీ ఇంటికి వస్తాము, మీ నిజామాబాద్ ఇంటికి కూడా వస్తాం. అర్థం చేసుకొని అడుగు. నెత్తి మీద బొచ్చు కూడా లేదు, మా దెబ్బలు పడితే అన్ని స్పష్టంగా కనబడతాయి. కాబట్టి ఏదో మైక్ ఉంది కదా, ఢిల్లీలో కూర్చున్నాం కదా, మన ఢిల్లీలో ఏం చేయమంటే మీకు తెలియకపోవచ్చు, ఢిల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారు. అరవింద్ బాబు, తమ్ముడు అరవింద్, ఢిల్లీలో కూర్చున్నాం కదా, నన్ను ఎవరేం చేయాలనుకుంటవచ్చు, ఢిల్లీలో కూడా గల్లీలో కూడా రేవంత్ అన్న ఫ్యాన్స్ ఉన్నారా బాబు. ఎవరి గురించి కొడతారో తెలియదు, నిన్ను ఎట్లా కొడతారో తెలియదు మరి. కాబట్టి మాట అదుపులో పొదుపులో పెట్టుకో. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాము, చేస్తాము, ఏదో అయిపోతాము, నా గురించి మాట్లాడతారు, నా గురించి చెప్తారు అనుకుంటే చెప్పా ముందే ఆ స్థాయి నీది కాదు, ఆ స్థాయి నీకు రాదు. మాట అదుపులో పొదుపులో. నరం లేని నాలుక మాట్లాడుతూ ఉంటది. కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాము, వారి స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది అది తెలుసుకో మాట్లాడు. నీ బ్రోకర్ దందాలు, నీ లోపర్ దందాలు, నీ చిల్లర దందాలు, నీ చిల్లర మాటలు, నీ పరికరాల మాటలు అందరికీ తెలుసు. తాగకుంటే బయటికి రావని తెలుసు, పబ్బుల్లో ఉంటావని తెలుసు, పొద్దున పూట తాగుతావని తెలుసు, నీ కారులో ఎప్పుడు వైన్స్ ఉంటుంది, మందుబాటు ఉంటుంది, అందరూ తెలుసు. దానికోసం పబ్లిక్ వచ్చి మాట్లాడాలా? अरविंद एक नंबर का जुआरी है और शराबी भी है. తాగుబోతు తిరుగుబోతు అని నంబర్ 1 తాగుబోతు, నంబర్ 1 తిరుగుబోతు తెలుగు రాష్ట్రాల్లో ధర్మపురి అరవింద్ మాత్రమే. ఆ స్థాయి ఎవరు తీర్చలేరు, ఆ స్థాయిని ఎవరు పూడ్చలేరు. తెలుగు రాష్ట్రాలలో ధర్మపురి అరవింద్ లాంటి తాగుబోతు తిరుగుబోతు లాంటి వ్యక్తి మనకు వెతికినా కూడా దొరకడు. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే సీనన్నా, సీఎం గారి గురించి మాట్లాడితే మా స్థాయి పెరుగుతుంది అనుకుంటే ఆకాశం మీద ఉనువేస్తే ఏమవుతుంది, వచ్చి ముఖం మీద పడుతుంది, నోట పడుతుంది. ఏం మాట్లాడినాము? అవునా, ఏందన్నా ఇప్పుడు వారి ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడిండు? ముఖ్యమంత్రి వాడు మాట్లాడరా? కాదు, ఆ స్థాయి మాట్లాడతారా? అంటే టిట్ ఫర్ టాట్, చెప్పు కుక్క కాదు చెప్పుతో కొట్టాల్సిందే కదా. నేనేమంటున్నా, ఇప్పుడు అరవింద్ మాట్లాడిన భాషలో, ఆయన వాడక భాషలో ఒక పార్లమెంట్ సభ్యుగా మాట్లాడుతున్నాడా? 2 సార్లు పార్లమెంట్ సభ్యు అయింది కదా, మాట్లాడుతుందా? ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడతారు ఎవరన్నా? విమర్శ చేయండి. విమర్శకు సద్విమర్శ రాజకీయంలో ఉంటుంది. కానీ ఆయన యొక్క హావభావాలు, ఆయన గురించి మాట్లాడము అంతే. ఇక నువ్వు మాట్లాడవు, మేము మాట్లాడుతున్నాము. మీరు మంచిగా మాట్లాడితే మేము చెడమో చెప్పండి. ఎట్లా మాట్లాడిండు, ఏ భాష అది? పార్లమెంట్ స్థాయిగా సభ్యుడే ఉండి ఢిల్లీలో కొంచెం మాట్లాడచ్చా? అక్కడ తప్పు కాదా? నేను కాదు నేను ఏమంటున్నానంటే, వారు మాట్లాడిన భాషకు ఇది మా సమాధానం చెప్తున్నాం మేము. మీరు సభ్యుష చేయండి, ఏ పాఠశాల లేదు చెప్పండి, ఆడికి వెళ్ళిస్తాము, డిఎం పంపుతాము, ఉపయోగాలు సభ చేసుకుంటాం. కానీ
స్టార్టింగ్ నుంచే మాట్లాడేసి రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, ఆయన స్థాయి మాట్లాడము, ఆయన వ్యవహారం మాట్లాడము, ఎవరుకుంటారు? ఎదుగుకుంటారు? కాంగ్రెస్ కార్యకర్తలు మేము కూడా కుట్టవా? నాలాంటి కొన్ని లక్షల మంది ఉన్న కార్యకర్తలు రేవంత్ రెడ్డి గారికి అభిమానులు. పిల్లలుగా మాట్లాడేస్తాము, వంకరగా మాట్లాడేస్తాము. ఏందది? ఒకటి కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పనిసరి. మీరు రా అంటే మేము పే అంటాము. నువ్వు వెండి పేట ఇస్తే మేము బంగారు పేట ఇస్తాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడి ఇక్కడ ఉందా ఇక్కడ మాట్లాడతారు అట్లా? కాబట్టి అలాంటి లోఫర్ గాన్లకు అలాంటి డాఫర్ మాటలు నడుస్తాయి. ఎస్, మీరు మాట్లాడే మాటకు మా సమాధానం ఇదే. మీరు మంచిగా మాట్లాడండి, మేము మంచిగా మాట్లాడతాం. మీరు మర్యాద ఇవ్వండి,